ఆచార్య చాణక్యుడు తన రాజనీతి శాస్త్రం 7వ అధ్యాయంలో స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని సవివరంగా వివరించాడు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని తపస్సుల్లోకి శ్రేష్టమైనది ఇంద్రియ నిగ్రహం. స్త్రీబంధం నుంచి మోక్షం దొరకడం చాలా కష్టం. స్త్రీ సకల అశుభాలకి నిలయమని వైరాగ్య ప్రవృత్తి ఉన్నవాళ్లు భావిస్తూ ఉంటారు. దుష్ట స్త్రీలు పురుషుడు ఎలాంటివాడో పరీక్షించరు. స్త్రీలు మనసు క్షణంలో మారిపోతుంది. అశుభాలను దేశించేవాళ్లు స్త్రీలపై ఆసక్తులు కాకూడదు. యజ్ఞాల గురించి వాటి ఫలాల గురించి తెలిసిన వాళ్లే 3 వేదాలలో పండితుడవుతాడు. స్వర్గంలో స్థితి శాశ్వతం కాదు. పుణ్యఫలం ఎంతవరకు ఉంటే అంతవరకే మనం స్వర్గంలో ఉంటాం. స్వర్గం నుంచి పడిపోవడానికి మించిన దుఃఖం లేదని చెప్పాలి. ఇంద్ర పదవి లభిస్తుందని ఉన్నా దేహం విడవడానికి ఇష్టపడరని, లేదా స్వర్గంలో ఉండేది కొంతకాలమని తెలిసినా వాళ్ళెవరూ ఇంద్ర పదవి కూడా కోరుకోరని దీని భావం. అన్ని దుఃఖాలకి ఔషధం మోక్షమే. చెడ్డవాళ్లు సంబంధం కంటే మంచివాళ్లతో విరోధమే మేలని చెప్తారు. చెడ్డమాట కులాన్నే నశింపచేస్తుంది. పుత్రస్పర్శను మించిన సుఖం లేదు. వివాదం వచ్చినప్పుడు ఏది ధర్మమో ఏది అధర్మమో ఆలోచించాలి. చేయవలసిన పనులు తెల్లవారుజామునే చేయాలి. సంధ్యాకాలంలో స్త్రీ సంయోగం చేయకూడదట. వినాశం దగ్గర పడ్డవాడు చెడునీతిని మంచిదానిగా భావిస్తాడు. పాలు కావలసిన వాడికి ఆడ ఏనుగు ఎందుకు చెప్పండి. పరాధీనమైన వాటి విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపకూడదు. చెడ్డవాళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు చెడ్డవాళ్లే అనుభవిస్తారు. వేపపళ్ళు కాకులే తింటాయి కదా. సముద్రం దప్పిక తీర్చదు. కర్పూరం తన గుణాన్నే ఆశ్రయిస్తుంది. తన గుణాన్ని విడిచి వెళ్లదు. అలాగే మంచివాళ్లు చెడ్డవాళ్లతో సుఖంగా కాలం గడపలేరు. ప్రతివాడు ధనం కోసమే ప్రయత్నం చేస్తాడు. ఆశ ప్రతివారిని బాధిస్తుంది. ధనాశ కలవారితో ఎప్పుడూ కూడా కలిసి ఉండకూడదు. దురాశ కలవాడికి ధైర్యం ఉండదు. ధైర్యం కంటే మరణించడం ఉత్తమం అని చెప్పబడింది. ఆశ సిగ్గుని కూడా పోగొడుతుంది. తల్లితో అయినా కూడా ఏకాంత స్థలంలో ఉండకూడదట. తనను తాను ఎప్పుడూ పొగుడుకోకూడదు. పగలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదట. ధనంతో విర్రవీగేవాడు ఎప్పుడూ దగ్గరి వాళ్ళను కూడా చూడ్డట. అలాగే హితవాక్ష్యాలు చెప్పినా తను వినడు. ఇక స్త్రీలకు భర్తను మించిన దేవుడు లేడు. అతనికి అనుగుణంగా ఉండడం ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా మంచిదట. అతిథిని అభాగ్యుణ్ణి యథావిధంగా పూజించాలి. దేవతలకి సమర్పించిన హావ్యం ఎన్నడూ ఊరికే పోదు. శత్రువు కూడా మిత్రుల్లా కనబడుతూ ఉంటాడు. ఎండమాములు ఎలా జలం వలె కనపడతాయో అలాగే శత్రువు కూడా మిత్రుల్లా కనబడుతూ ఉంటాడు. ఈ విధంగా ఆచార్య చాణక్యుడు తన 7వ అధ్యాయంలో స్త్రీతో వ్యవహరించాల్సిన తీరు గురించి వివరించాడు. మరిన్ని చాణక్య నీతి సూత్రాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.